హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడంతే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. నేను మా బాబుకి చెప్పాను వీడియో తీయమని. తనైతే వీడియో తీస్తున్నాడు. అదే చూపిస్తున్నాను నేను ఇప్పుడు. సో మామూలుగా అయితే కనుక ఇంకా సడన్గా హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో ఎందుకు ఏంటనేది నేను వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. సో ఇప్పుడైతే ఈ హాస్టల్‌లో పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పనుంది, బయటికి వెళ్ళాలి. ఇంకా అందుకే వీడియో తీయమని చెప్పాను. ఇంకా ఫాస్ట్‌గా అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాననమాట. సో యాక్చువల్‌గా ఇక్కడికి వచ్చేసరికి అక్కడ అర్జెంట్ పని ఉందని వంట అబ్బాయి అయితే ఫోన్ చేశాడు. ఇంకా అక్కడికే వెళ్తున్నాను. ఈలోపైతే ఇంకా నా శారీ డీటెయిల్స్ అన్నీ నేను నిన్న వీడియోలో పోస్ట్ చేశాను. ఇందాక వీడియోలో అయితే పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి గాయ్స్. సో ఇప్పుడైతే ఇంకా ఫ్లవర్స్ అన్నీ మార్నింగే తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో నాకు రెగ్యులర్గా ఇచ్చేతనే ఇచ్చి వెళ్ళాడు. సో అవన్నీ తీసుకొని డెకరేషన్స్ అవన్నీ కంప్లీట్ చేశాను. నేనైతే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా డెకరేషన్ చేశాను అనేది. ఇంకా నేను అంతా నీట్గా పెట్టాను. రూమ్ అంతా నీట్గా మార్నింగే సర్దేశాను. అయినా కానీ ఇంకా ఆ విజిటింగ్ కార్డ్స్ అవన్నీ దేవాంశ్ అయితే ఎలాగంటే అలా పడేశాడనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మొత్తం చెప్పాను అవన్నీ నీట్గా పెట్టమని. ఇంకా అంతా క్లీన్ చేస్తున్నాడు. ఎంత క్లీన్ చేసినా ఇంతే, ఎప్పుడు ఏదో ఒక అతి పని చేస్తూనే ఉంటాడు. అందుకే ఇంకా ఈసారి బాగా స్టిక్ తీసుకొని ఇంకా బాగా భయం పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే నాకు కొంచెం పని ఉందన్నమాట. ఇంకా బయటకైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా స్టార్ట్ అయిపోయి అదే వీడియో తీస్తున్నాను. ప్రతి ఒక్కటి 24 అవర్స్ చూసుకుంటూనే ఉండాలి. నేనైతే ఇంకా జనవరి 1 కనీసం కొంచెమన్నా యాక్చువల్గా వెస్ట్రన్ వేర్ వేసుకుందాం అనుకున్నాను. లేదు, జనవరి 1 ఇంకా తులసమ్మని తెచ్చాను కదా, కంపల్సరీ ట్రెడిషన్గానే వేసుకోవాలి అని చెప్పేసి ఇలా శారీ అయితే వేర్ చేశానండి. సో అదే మీరు చూస్తున్నారనమాట. 2-3 టైమ్స్ వచ్చినా కానీ మళ్ళీ పనులు పడుతూనే ఉంటాయి. ఇప్పుడు మేము జనవరి 1కి మా హాస్టల్లో ఫుడ్ ఏం చేసామా అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. ఆలు ఫ్రై, బటర్ మిల్క్, వైట్ రైసు, లెమన్ రైసు, పప్పు అన్నీ అయిపోయాయి. నేను వీడియో తీసే టైంకి 2:30 అయిపోయింది. ఆ రోజు అన్నీ మిగిలిపోయాయి అన్నమాట. సో యాక్చువల్గా బయట అవుట్ సైడ్ టెంపుల్ కాడ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగుంది ఫుడ్ అయితే. సో 99% అంతా అక్కడికే వెళ్ళిపోయారు. ఉండే కొంతమంది బయటికి వెళ్ళిపోయి తినేశారనమాట జనవరి 1 అని. ఇంకా ఏదో ఒక 10-20 మెంబర్స్ వచ్చారు. అందుకే నాకు ఫుడ్ మొత్తం మిగిలిపోయింది. ఇదే అనమాట ఫుడ్. ఇంకా నేను అలాగే పెట్టేశాను. మా హస్బెండ్ కూడా వస్తే తింటాడని చెప్పేసి. ఇంకా మా డెకరేషన్ అయితే ఇదేనండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా నేను ఫుల్గా తీయలేకపోయాను, ఎందుకంటే వీడియో పట్టుకొని మొబైల్ పట్టుకొని ఇంకా డెకరేషన్స్ అవన్నీ చేయాలంటే కష్టం కదా అనేసి. అండ్ ఇప్పుడైతే ఇంకా నైట్ పాయసం చేపిద్దామని చెప్పేసి ఇంకా నట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇంకా తనకైతే ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం మిల్క్ ప్యాకెట్ కూడా తీసుకుంటున్నాను. పాయసం అయితే చేపిస్తామని. ఇంకా ఇదోపే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం చేపిస్తున్నానా అని. ఇంకా కాకపోతే కొంచెం కొలాప్స్ అయిపోయిందనమాట. అప్పటికే టైం అయిపోయింది. ఇంకా 7:30 అయింది. ఇంకా వద్దులే అని చెప్పాడు మా హస్బెండ్. నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా పెట్టిద్దాంలే అని ఇంకా చెప్పేశాడు. యాక్చువల్గా అప్పుడు వెనస్డే చికెన్ బిర్యానీ అనుకున్నాను, కానీ వెనస్డే అంతా బయటికి వెళ్ళిపోయారు. అండ్ థర్స్డే పెట్టిద్దామంటే థర్స్డే కూడా బయటికి వెళ్ళిపోయారు. అండ్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే ఈసారి ఫ్రైడే పెట్టించాము. ఫ్రైడే చికెన్ పెట్టించాను అనమాట. సో హ్యాపీగా తినేశారు. సో అంతా ఉన్నప్పుడు నేను ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకప్పుడు పెట్టించానమాట ఫ్రైడే నైట్. ఇంకా ఇప్పుడైతే ఇంకా మిల్క్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి బయటే ఉంటుంది, బయట నుంచే తీసుకొని రావాలి ఏం తెచ్చుకున్నా కానీ. ఇంకా నా ఫ్లవర్స్ చూడండి ఎలా సాగిపోయాయో. ఇంకా నా పనావిడైతే మీ బ్లౌజ్ చాలా బాగుందని చెప్పింది. సో నేను వేసుకునేది చాలా తక్కువ, అందుకే బాగానే ఉంటాయి కదా అనుకున్నాను. ఈ మధ్య యూట్యూబ్లోకి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా ఇవన్నీ వేసుకుంటున్నాను. లేదంటే అప్పుడు ఎప్పుడు ఒక నైటీ లేదంటే కనుక ఒక చూడీదార్ వేసుకొని అలా ఉండేదాన్ని. అండ్ ఇప్పుడైతే తనకి మా వంట అబ్బాయికి ఇంకా పాయసం చేయడానికి ఇంకా సేమియా అవన్నీ
ఇస్తున్నాననమాట. యాక్చువల్‌గా దినుసులు అన్నీ నా దగ్గరే ఉంటాయి. అవన్నీ ఇంకా వాళ్ళకి అవసరమైనప్పుడు ఇన్ని అవసరమైతే అన్నీ ఒక్కొక్కటైతే నేను ఇస్తూ ఉంటాను. సో, అన్నీ ఒకేసారి ఇస్తే వాడికి ఏమి అర్థం కాదు. ఎక్కడ పోగొట్టుకున్నానా, ఎక్కడున్నాయా, ఏమి అనేది. సో, అందుకే అయిపోయిన వెంటనే ఒక్కొక్కటైతే ఇస్తాననమాట. సో, సేమియా ఒక కేజీ అయితే సరిపోతుంది. తక్కువ ఉన్నాదని చెప్పాడు. కానీ వద్దు, ఒక 2 ప్యాకెట్స్ అయితే వెయ్యి అని చెప్పేసి ఇంకా 2 ప్యాకెట్స్ అయితే ఇస్తున్నాను. సో, నేను చేసేది కొంచెం షుగరు, కొంచెం వచ్చేసి బెల్లం అనమాట. 2 మిక్స్ అయితే చేసిస్తాను. సో, అందుకే నాకు షుగర్ అనేది ఎక్కువ తీసుకుంటున్నా. బెల్లం అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. తీసుకొని ఇంకా ఇస్తున్నాననమాట. ఇంకా ఇవన్నీ ఇచ్చిన తర్వాత అవి ఎక్కడో లోపలుంటాయి. అవన్నీ తీయడానికి మిగతా వస్తువులన్నీ తీయాలన్నమాట. అందుకే ఇంకా పని మీద పని పడుతూనే ఉంటుంది. అప్పటికే నాకు ఈవినింగ్ 7:00 అయిపోయింది. ఇంకా మళ్ళీ దీపం కూడా పెట్టే టైం లేక ఇంకా ఫాస్ట్‌గా ఫినిష్ చేశాను. ఇంకా ఫినిష్ చేసి చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా ఈలోపు కిచెన్ రేకెళ్ళి తనకిచ్చేసి వచ్చాననమాట. నాకు వీడియో తీయమని చెప్తే ఇంకా దేవాంశ్ కూడా నాతో పాటే వచ్చాడు. ఇంకా అదే వీడియో తీస్తున్నాడు. సో, ఇప్పుడైతే ఇంకా కిచెన్ దగ్గర స్టార్ట్ అయిపోయి ఇంకా వాళ్ళకి నైట్‌కి ఫుడ్డు అవన్నీ చెప్పేసి ఇంక వచ్చేసాను. సో, అప్పటికే చాలా టైం అయిపోయింది. నేను ఈవినింగ్ యాక్చువల్‌గా అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుందాం అనుకున్నాను. సో, ఇదైతే ఇప్పటికీ జనవరి 1 అయితే అయిపోయింది. నెక్స్ట్ డే కూడా వీడియో తీశాను. యాక్చువల్‌గా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉందనమాట. చలికి నా నోస్ అయితే బ్లాక్ అయిపోతుంది. సో, ఆవిడెప్పుడో చెప్పింది, కొంచెం మీరు మార్నింగ్ టైము, ఈవినింగ్ టైం బయటికి రాకండి. సో, ఏదైనా కూల్ వాటర్ అలాంటివి తాగండి అని చెప్పేసి. కానీ నాకేమో అసలు వీలు పడదు. ఇంకా వస్తూనే ఉంటాను. అందుకోసం అని చెప్పేసి ఒక 2, 3 టైమ్స్ అలా బయటకొచ్చాను. ఇంకా నోస్ అంతా బ్లాక్ అయిపోయింది. అందుకే హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది. జనవరి 1 రోజు ఎందుకులే అని చెప్పేసి ఇంకా సెకండ్ డే అయితే స్టార్ట్ అయిపోయాను. సో, అప్పుడైతే నేను వేరే డ్రెస్ అయితే వేసుకున్నాను. మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను. అదైతే మీకు చూపించాలనుకున్నాను. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. సో, ఈ వీడియో ఎక్కడో అనుకోవకండి. నేనైతే హాస్పిటల్‌కి వచ్చాను కదా! సో, ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి టైం అయిపోయింది. ఇంకా నేను ఇంటికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇక్కడే బయట ఇంకా బిర్యానీ తినాలనిపించింది. అందుకే ఇక్కడ రెస్టారెంట్‌లో బాగుంటుందన్నమాట. లాస్ట్ టైం చూశాను. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈసారి కూడా ఇక్కడే తిందాము అనుకొని ఇక్కడికే వచ్చేసాను. కాకపోతే కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా కిడ్స్ని తీసుకెళ్తే కనుక కొంచెం జాగ్రత్తగా తినండి, ఆర్డర్ చేసుకోండి. నేను మటన్ బిర్యానీ తినక చాలా డేస్ అయిపోయిందనమాట. అందుకని మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అప్రాక్సిమేట్‌గా 300 ప్లస్ ఏమో ఉందండి అప్పుడు. సో, మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. నిన్ననే జనవరి 1 అయింది కదా! మొత్తం అంతా డెకరేషన్ చేశారు. సో, అదే మీకు చూపిస్తున్నాను. ఇంకా ఎక్కువ చూపియనండి. ఎందుకంటే ప్రైవసీ ఇంపార్టెంట్ కదా! చాలామంది కపుల్స్ వచ్చారు. ఇంకా అందుకోసం అని చెప్పేసి వాళ్ళనందరిని తీస్తే ప్రైవసీ ఇబ్బంది కదా! అందుకోసం అని చెప్పేసి నేను తీయలేదు. ఇంకా ఇప్పుడైతే నేను మెనూ కార్డ్ అయితే చూస్తున్నాను. అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. దీని పక్కనే ఇంకా స్టాటస్ కూడా ఉన్నాయి. అంటే ఒక మనిషికి 400 అనమాట. అన్‌లిమిటెడ్. ఇంకా వెజ్ ఉంటుంది. నాన్ వెజ్జే ఉంటుంది. సో, ఫిష్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది. ఎగ్‌లో వెరైటీస్ ఉంటాయి. ఫిష్‌లో కూడా అంటే ఎగ్‌లో కూడా చికెన్‌లో కూడా వెరైటీస్ ఉంటాయి. మటన్ మాత్రం ఉండదనమాట. సో, అది 400 అంట. మనకి అన్‌లిమిటెడ్ అనమాట. స్టాటస్ కానీ, రైస్ కానీ అన్నీ అన్‌లిమిటెడ్. ఫర్ పర్సన్‌కి 400. ఇంకా కిడ్స్‌కి అయితే 250 రూపీస్ ఉంటుందన్నమాట. సో, ఎందుకులే అని చెప్పేసి నేను మా హస్బెండ్ ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా ఇవన్నీ చూస్తున్నాం. సో, యాజ్ యూజువల్‌గా మనం చూసుకుంటే అదే బెటర్ అనిపిస్తుంది. మాకు ఇక్కడే ఒక 1200 అయిపోయింది. అక్కడైతే వెళ్ళింటే మనకు కావాల్సినంత ఫుడ్ ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకొని అన్‌లిమిటెడ్‌గా తినొచ్చు. కానీ ఇక్కడైతే ఏం తినలేకపోయాం మేమైతే గనక. సో, మొత్తం మసాలా ఉన్నింది. ఇంకా అంతా వదిలేసి వచ్చామన్నమాట. సో, ఇప్పుడైతే చూడండి నాకు అప్పటికే ఇంకా హాస్పిటల్ అయిపోయేసరికి 2:00 అయిపోయింది. ఇంటికి వచ్చే ఓపిక లేదు. అందుకే కాసేపు రెస్ట్ తీసుకొని రెస్టారెంట్‌లో తినేసి ఇంకా బయటకు వచ్చామన్నమాట. సో, బయటకు వచ్చానో లేదో అప్పటినుంచి కాల్స్ స్టార్ట్ అయిపోయాయి నాకు. కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో, యాక్చువల్‌గా నేను బయటకు వచ్చాక కరెంట్ పోయిందనమాట. సో, నేను వంట అబ్బాయికి చెప్పలేదు ఎలా ఆన్ చేయాలా ఏంటి అనేది. సో, అదే మైనస్ అయిపోయింది. పిల్లలకి కొంతమందికి ఆఫీస్ ఉన్నింది.
సో ఆఫీస్ ఉండి వాళ్ళకు ఆఫీస్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయిందనమాట. సో అందుకే నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అయ్యో బాబు 10 మినిట్స్ అన్నా ఉండండిరా, ఇప్పుడే వచ్చింది, కనీసం భోజనం అన్నా చేయనివ్వండి అని చెప్పాను. యాక్చువల్గా అయితే నేనైతే హాస్పిటల్కి అయితే ముందెళ్ళిపోయాను. మా హస్బెండ్ అయితే మళ్ళీ వచ్చాడనమాట లాస్ట్లో. ఇంకెక్కడొస్తావు, అదే మార్నింగ్ కూడా సరిగ్గా తినలేదు, నీరసంగా ఉంటుంది అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి వచ్చాడు. అప్పుడే కరెంట్ పోయింది, మా బ్యాడ్ రక్ అనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా పక్కనే అప్పటికే మనకి ఫస్ట్ ఒక చిన్న బౌల్స్ వచ్చేసి రైతా, దానికి కావాల్సిన గ్రేవీ అవన్నీ ఇచ్చాడనమాట. సో అవన్నీ నాకైతే కొంచెం ఆకలిగా ఉంది, తినేస్తూ ఉన్నాను. మటన్ అయితే చాలా బాగుంది, చక్కగా బాయిల్ అయిందనమాట. నేను ఎక్కువ మసాలా తిన్నండి, అదే పెద్ద మైనస్. నేను చెప్పాను కదా, సో బయట ఇలా పెట్టేశామంటే మన వీడియోస్ అందరూ కనిపిస్తూ ఉంటారని, అందుకే 99% రెస్టారెంట్కి వచ్చేసరికి నా వైపే పెట్టేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇంకా నేను మటన్ బిర్యానీతో కుస్తీ పడుతున్నాను. ఇది ఫస్ట్ టైం నేను రెస్టారెంట్కి వచ్చాక మటన్ తీసుకోవడము. మటన్ తీసుకొని తినడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అయితే బాగా చక్కగా ఉడికింది. సో నా ఇయర్ రింగ్స్ చూసారా, చాలా బాగున్నాయి కదా, 150 రూపీస్ అయితే పడ్డాయి. వెరైటీస్ అనేవి చాలా ఉన్నాయి, కానీ మనకి ఎప్పుడైనా కానీ నచ్చేది చికెన్ బిర్యానీ, లేకపోతే కనుక మటన్ బిర్యానీ కదా. సో అందుకోసం అని చెప్పేసి అవి రెండే ఆర్డర్ చేసుకుంటాను నేను. ఇంకా స్టాటస్ అయితే కనుక మా పిల్లలకి ఇంకా చికెన్ లాలీపాప్స్ అయితే ఇంకా ఆర్డర్ చేసాము. అవి జస్ట్ ఒక 2-3 తినేసరికి వాళ్ళకైతే ఇంకా ఎక్కువైపోయాయి. ఇంకా జస్ట్ ఒక కూల్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసాము. నేను ఇప్పటికే ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి నాకు వద్దని చెప్పాను మా హస్బెండ్తో. మా హస్బెండ్ ఓకే అని చెప్పేసి వాళ్ళకి మాత్రం ఆర్డర్ చేసుకున్నాడు. ఆర్డర్ చేసుకొని ఇంకా ఫాస్ట్గా ఇంకా అప్పటికే చూడండి నాకు నోస్ నుంచి ఇలా వచ్చేస్తూ ఉన్నాయి. అందుకే నాకు భయం ఎక్కువగా, కానీ మసాలా ఇవన్నీ తింటాను, అవే ఇబ్బంది ఉండదు. కాకపోతే కూల్ క్లైమేట్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి మాత్రమే పడవు. ఇంకా టైంకి నిద్రపోకపోయినా కానీ ఇంకా ఇలా ఉంటుంది. సో డాక్టర్ని అడిగితే మీరు కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకోండి, అప్పుడే మీకు క్యూర్ అవుతుంది, దీనికి ఎలాంటి మెడిసిన్ అవసరం లేదని చెప్పింది. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఏం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాను. ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో ఈ మధ్య కొంచెం ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి. సో కొన్ని గోల్స్ ఉన్నాయన్నమాట, వాటన్నిటిని నేను కంప్లీట్ చేసుకోవాలి. అందుకే కొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ యూట్యూబ్ మీద అయితే ఇంకా పెద్ద యుద్ధమే చేస్తున్నాను. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయిపించుకొని ఇంకా వచ్చేసరికి ఇంకా బయటకు వచ్చాను. పిల్లలకి కొన్ని బుక్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి దేవాంశ్ వాళ్ళ మేడం కాల్ చేసింది, కొన్ని బుక్స్ లేవు కొనియండి అని. మేము బుక్స్ వాటి కోసం వీటి కోసం పోతే వీడు ఏంటేంటో చూస్తున్నాడనమాట. ఇప్పుడైతే ఒక చిన్న పెన్సిల్ బాక్స్, స్కెచెస్ బాక్స్ చూపించాడు కదా మా పెద్ద బాబు, అది వచ్చేసి ఎంత 270 రూపీస్ అంట. ఎందుకు 10 రూపీస్ స్కెచ్ కొనిస్తా, గీసుకుందా కావాల్సినంతసేపు అని పక్కన పడేశాను. అండ్ ఇంకొకటి ఇవన్నీ వచ్చేసి ఒక 10కి 15కి అలా ఉన్నాయండి. సో మీ పాకెట్ మనీ సేవ్ చేసుకొని మీరే తీసుకోండి అని చెప్పేశాను. సో అప్పట్లో మాకు సైకిల్ కొనియాలంటే 1000 రూపాయలకే ఇచ్చేవాళ్ళు పేరెంట్స్. అలాంటిది ఇప్పుడు జస్ట్ వాళ్ళకు 5 ఇయర్స్ కూడా లేవు, ఇంతలోకే ఇంకా స్కూటీ కావాలంట. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పటి నుంచి మనీ వాల్యూ తెలియాలని చెప్పేసి కొంచెం తక్కువగా కొనిస్తాను నేనైతే. మా హస్బెండ్ ఏమో లేదు బాబు అడిగాడు కదా అని చెప్పేసి కొనిస్తూనే ఉంటాడు. అండ్ ఇప్పుడైతే ఇంకా మా వాడేమో దేని మీద పడ్డాడు, నేనేమో బుక్స్ మీద పడ్డాను. ఏ బుక్స్ రాపిచ్చి ఏం చదివిస్తే ఎలా ఫస్ట్ వస్తాడా మా పెద్ద బాబు అనేసి. చిన్నోడికి ఏమో డ్రాయింగ్ పిచ్చి, బొమ్మల పిచ్చి, వాని పిచ్చిలో వాని పడ్డాడు. ఇంకా మా హస్బెండ్కి ఏమో క్రికెట్ పిచ్చి, ఇంకా ఆయన బాల్ బ్యాట్ అయితే చూస్తున్నాడు. ఇప్పటి నుంచి విరాట్ కోహ్లీ చేయాలని, మా పెద్దోడిని కానీ చిన్నోడిని కానీ. అంతెందుకులే నార్మల్గా ఉంటే సరిపోతుంది అని నేను చెప్పాను. లేదని చెప్పేసి చూస్తున్నాడు. పెద్ద బాబు ఏవి కొనిచ్చినా జాగ్రత్తగా చేసుకుంటాడు, బ్యాగ్లో పెట్టేసుకుంటాడు. కానీ చిన్నోడు ఆ టైపు కాదు, చిన్నోడంతా మాస్. వాడు ఏం కొనిచ్చినా ముందు చింపి మళ్ళీ రాసుకోవడం అలవాటు. అదే పెద్ద మైనస్ అయిపోయింది. ఆ చింపడం ఎటన్నాయి, ముందు స్కూల్కి పోతే ఇంకా మేడం కొట్టేస్తాని ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు ఒకటే ఏడుపు. నాకు ఆ ఏడుపు చూస్తే బాధగా అనిపిస్తుంది. కొట్టేటప్పుడు ఏమో బాగా వాంచి పడేస్తాను, కానీ మళ్ళీ చాలా బాధపడతాను. సో ఎప్పుడైతే ఇంకా అవి ఇవి కాకుండా పైన ఏకంగా పైన జీబు ఉంది అది కొని అన్నాడు. అవెందుకులే నాయన, ఇంకా ఒకేసారి పెద్దది కొనుక్కుందా అని చెప్పాను. యాక్చువల్గా మా వాడికి జేసీబీ కుక్కరేన్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య రీసెంట్గా చిన్న వాటితో కాదు పెద్దవే కొనుక్కుందాం పా అంటున్నాడు. అవి తీసుకొని ఏం చేస్తాడో కూడా నాకు అర్థం కావడం లేదు.
ఏదో పిల్లల ఆనందం. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ క్రికెట్ కోసం ఇంకా బాగా ఇప్పటి నుంచే మా వాడిని రెడీ చేస్తున్నాడనమాట. అదే చూపిస్తున్నాడు. లేదు పిల్లలు క్రికెట్ ఏదో ఒకటి గేమ్స్ అంటే మా హస్బెండ్‌కి ఒకటే అనమాట. ఏమన్నా గేమ్స్ ఆడుకుంటా ఉంటే బాగా ఐక్యూ బాగుంటుంది. బాగా బ్రెయిన్ అయితే గనుక ఫ్రెష్‌గా ఉంటుందని. అందుకే ఆయన అలా ట్రై చేస్తున్నాడు. నాకు అలాంటివన్నీ ఏం నచ్చవు. నాకు ఏవన్నా బుక్స్ చదివితే ఇంకా బాగా బ్రెయిన్ అయితే ఫ్రెష్ అవుతుంది కదా! ఎందుకు ఇవన్నీ అంటాను. యాక్చువల్‌గా నేను ఇంటర్మీడియేట్, 10థ్ క్లాస్ అలా వచ్చినప్పుడు కూడా సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ కొన్ని స్టోరీస్ ఉంటాయన్నమాట. అవి చదువుతూ ఉండేదాన్ని. ఎన్నిసార్లు చదివినా కానీ బోరింగ్ అనిపించేది కాదు. అందుకోసం అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా నవల్స్ ఉంటాయి కదా! అవంటే ఇష్టం. కానీ ఎక్కడ చిక్కుతాయో తెలీదు. యాక్చువల్‌గా కొన్ని వెబ్‌సైట్స్‌లో చూసాను గానీ అంటే మొబైల్‌లలో వస్తాయి కదా! అవి ఈరోజు మాత్రమే ఉంటుంది. మళ్ళా రేపొస్తుంది. సో, అందుకోసం అని చెప్పేసి నాకు వెయిటింగ్ చేసే టైం ఉండదు. నేను ఒక్కసారి కూర్చున్నానంటే ఒక నవల మొత్తం అయిపోతుంది. అలాగా దత్తాత్రేయ చరిత్ర అని స్వామిది చరిత్ర ఉందనమాట. గురు చరిత్ర పారాయణం అది లాస్ట్ ఇయర్ నేను చేశాను. చాలా బాగుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది. కాకపోతే వన్ డేలో మొత్తం అయిపోయాలి. చాలా పేజెస్ ఉంటుంది. నేనేమో సెల్ ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చేసేసాను. ఈ మధ్య కాలంలో కొంత టైం లేదు. అంతసేపు అంటే అది మంచం మీద కూర్చొని చేయకూడదు. స్నానం చేసి చేయాలి. అందుకోసం అని చెప్పేసి ఎక్కువ చేయలేదు. నాకు కొన్ని నవల్స్ అంటే ఇష్టం అనమాట. ఎక్కువ నవల్స్ ఎక్కువ చదివేదాన్ని. ఈ మధ్య కాలంలో అంత టైం లేదు. టైం ఉంటే చూస్తే కాసేపు యూట్యూబ్ చూడమా, లేకపోతే మిషన్ కుట్టుకుంటూ లైవ్ పెట్టేసుకోవడమా, ఇదే అయిపోయింది. అంతో ఎంతో టైం ఉంటే దేవుడిని కాపాడడమా, ఇవే సరిపోయింది. ఇంక నాకు ఆ గేమ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. మా హస్బెండ్‌కేమో పిల్లల్ని అలాగే స్పోర్ట్స్‌లో బాగా డెవలప్ చేయాలని, నాకేమో వాళ్ళకి పెద్దయితే దేని మీద ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాంలే. ఎప్పటినుంచో వాళ్ళకి ఇష్టం లేని దాన్ని ఎందుకు ప్రయత్నించడం అని నేను. సో, అలా అయిపోతుందనమాట. ఈ మధ్య మా వాడికి హిందీ బాగా తక్కువైపోయింది. సో, హిందీ నేను మాట్లాడుతున్నాను గానీ ఇంకా బాబు క్యాచ్ చేయలేకపోతున్నాడు. అందుకోసమని చెప్పేసి హిందీ నోట్‌బుక్ అయితే తీసుకుంటున్నాను. హిందీ అంతకుముందు కూడా నోట్‌బుక్స్ అయితే తీసుకొచ్చాననమాట. తీసుకొచ్చినా కానీ అవి ఒక పేజీ రాస్తే ఇంకో పేజీ పడేయడం ఇలా అయిపోతుంది. అందుకోసమని చెప్పేసి ఈసారి ఇంకా పర్ఫెక్ట్‌గా రాపిద్దామని డైలీ ఒక పేజీ అయితే రాయమని చెప్పాను. పెద్ద బాబు కొంచెం కంట్రోల్‌లోనే కూర్చొని రాస్తాడు. చిన్నోనికి కొంచెం ఎక్కువ. ఎక్కడ పోయినా ఈ టాయ్స్ బాధ అయితే నాకు తప్పదండి. ఎక్కడ చూసినా కానీ ఇవే ఉంటాయి. బుక్స్ స్టేషనరీలో కూడా అన్నో ఎన్నో టాయ్స్ ఉంటాయి. ఈ టాయ్స్ చూసినాడంటే మా వాడు కొనిచ్చేదాకా అక్కడి నుంచి బయటికి రాడనమాట. అదే పెద్ద ఇష్యూ అయిపోయింది. సో, కొనియకపోతే మాకు బాధ ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఏవో కొనిచ్చాను. సో, ఇప్పుడైతే ఫైనల్‌గా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.